హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వాల్. నేను లతా రంగనాథ్. ఈరోజు ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి, అందుకే నేను 4 కాయలతో తురుము పచ్చడి అయితే పెట్టాను, మామిడికాయలతో. అదైతే చూపిస్తాను, వీడియో చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. మామిడికాయలను అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇది తురుము పచ్చడి అండి. ముక్కల పచ్చడి తర్వాత పెట్టుకుంటా, అందుకే ఒక వారం 10 రోజులు వస్తుంది అన్నట్లు నేను తురుము పచ్చడి అయితే పెట్టాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. నేను ఈ విధంగా చేస్తాను, మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. ఉప్పు, వెల్లుల్లి, పసుపు, కారం, ఆయిల్, ఆవాలు. ఆయిల్ వేడి చేసుకోవాలి, ఆవాలు ఫ్రై చేసుకొని మిక్స్ పట్టాలి. దాంట్లో ఒక స్పూన్, అంటే మనం 4 కాయలు తీసుకున్నాం కాబట్టి ఒక బౌల్కి వస్తుంది అంతే, కాబట్టి ఒక స్పూన్ మెంతులు వేసుకుంటాం. పెట్టుకుంటున్నారా మీరు పచ్చళ్ళు? ఇప్పుడు ఇంకా సమ్మర్లో రకరకాల పచ్చళ్ళు పెట్టేస్తాం కదా. నేనైతే ఫస్ట్ తురుము పచ్చడితో స్టార్ట్ చేస్తున్నా. అయితే పీల్ చేసేసుకొని తురుముకోవాలి. ఆ లోపల మనం ఆయిల్ ఇంకా ఆవాలని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. వేడి చేసి చల్లార్చి, నేను వేడి చేసి చల్లార్చిన ఆయిలే వాడతానండి, ముక్కల పచ్చడికైనా తురుము పచ్చడికైనా. చాలామంది పచ్చడి నూనె కూడా వాడుతుంటారు, నేనైతే వాడను. నాకు మా అమ్మగారు అట్లే చేసేది, నేను అట్లే చేస్తున్నా. పీల్ చేసేసుకొని అది కాయల్ని వాటర్లో కడిగాక అది మొత్తం బట్ట పెట్టి తుడిచేసి, అంటే నీళ్ళు అనేది ఎక్కడన్నా చెమ్మ అట్లా ఉంటే బూజు వచ్చేస్తుంది, అందుకు నీళ్ళు లేకుండా నీట్గా తురిమి క్లీన్ చేసి పెట్టుకొని తురుముకోవాలి. దీంట్లో ఇంకా మీరు ఏమేమి వేస్తారు ఇంగ్రీడియంట్స్, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పోస్ట్ చేయండి. నేను ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అంతే, ఇంకేం వేయను. కానీ ఆవపిండి వేరే వాటితో టేస్ట్ మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆవపిండితోనైతే ముక్కల పచ్చడి కూడా నేను ఆవాలు వేస్తాను, దీనికి కూడా వేస్తే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా అది చెప్పలేమన్నమాట ఆ టేస్ట్. ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నా. పావుకే ఎంత పడుతుందేమో అంతే, ఎందుకంటే మనకు కొద్దిగానే కదా పచ్చడి. ఇది వేడయ్యే లోపల ఆవాలు ఫ్రై చేసి పెట్టేసుకుందాం. కొంచెం మెంతులు వేసి, మరి ఎక్కువ ఫ్రై చేయకుండా దూరగా చేసేసుకుంటా. ఆవాలు కొన్ని తీసి పెట్టుకుంటాం తాలింపులోకి. ఆవాలు కొంచెం నూనె వేడిగా ఉండగానే ఆవాలు, అందులో వెల్లుల్లి, కరివేపాకు వేసేసుకొని చల్లగాక ఇంకా పచ్చడిలో కలుపుకుంటాను అనమాట. కానీ పచ్చడి మాత్రం చాలా టేస్ట్ వచ్చిందండి, పెట్టి 3 రోజులు అయింది, చాలా టేస్ట్ వచ్చింది. ఈ తురుము పచ్చడే కాబట్టి ఇంకా ఆ రోజు నుంచే తినడం స్టార్ట్ చేసింది మా ఇంట్లో. ఆవాలైతే నేను చాలా తీసుకున్నా, అంతేం పట్టలేదు నాకు. ఇంకా ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసి నేను మిక్సీ పడితే ఇంకా దీనిలో ఒక 4-5 స్పూన్స్ మిగిలింది. ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్ కొంచెం తేడా వస్తుంది అన్నట్టు నేను వేసుకున్న ఫ్రై చేయడానికి మాత్రం, కానీ తీసిపెట్టిన మిక్సీ పట్టినాక తీసి పెట్టేశాను. ఇంకా అవన్నీ ఫ్రై అయ్యే లోపల ఇవి తురుము పట్టేసుకుందామని తురుముతున్నాను. తురిమేటప్పుడు జాగ్రత్త, ఈ వేళ్ళన్నీ కోసుకుపోతాయి స్పీడ్గా చేసేసినాం అంటే.
వాడు ట్యూషన్ వెళ్ళే లోపల నేను పచ్చడి పెడితే తినేసి వెళ్దాం. అంటే నేను పచ్చళ్ళు ఏవైనా పెట్టాక కింద అన్నం కలిపి పెట్టేది మా అమ్మగారు. అప్పుడు చిన్నప్పుడు అట్లే పెట్టేది నాకు. నేను కూడా పిల్లలకి అట్లే పెడతా. వాడు ఎదురు చూస్తున్నాడు అనమాట, నేను వెళ్ళే లోపల పెట్టమ్మా తిని వెళ్తా అని. అది వర్షం కూడా బాగా వచ్చింది మాకు. నాకు కూల్గా ఉంది కదా, వేడివేడి అన్నం కలిపి పెడితే తినేసిపోదామని. అంటే మరుసటి రోజు కన్నా పెట్టినప్పుడు మనం ఏదైతే గిన్నెలో పెడతాం కదా, దాంట్లో తింటే అది టేస్ట్ వేరే ఉంటుంది, ఆ మజా వేరే ఉంటుంది. బాగా ఇష్టం నాకు అట్లా. చిన్నప్పుడు కొన్ని సంవత్సరాలు మా అమ్మతో అట్లా తిని తిని నేను కూడా పెట్టినప్పుడు అట్లే చేస్తాను. అంతైతే వచ్చింది తురుము 4 కాయలకు. ఇప్పుడు దీంట్లో ఇంక ఇవన్నీ తాలింపు గింజలని వేసేది. అంటే తాలింపు అంటే ఆవాలు ఒకటే వేసేది. మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్. ఇది నేను మిక్సీ పట్టేసుకొని ఇంకా పచ్చడికి అన్నీ కలిపేసుకుంటా. ఎక్కువ వేయిస్తే దాని టేస్ట్ మారిపోతుంది ఆవాలది. కాబట్టి దూరగా వేయించాలి అంతే. మిక్సీ పట్టేసుకుంటా. ఈరోజు హనుమత్ జయంతి కదా, అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అందరు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా? మా దగ్గర అయితే ఫుల్ జులుస్ తీస్తున్నారు, ఫుల్ రష్ ఉండింది. శోభాయాత్ర హనుమత్ జయంతిది. ఇంకా ఇందులో నేను వేడి కొంచెం తగ్గాక ఆయిల్లో ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నా. ఈ గిన్నెలో వేసుకొని కలిపేసుకుంటా పచ్చడికి. ఉప్పు అవసరం అనుకుంటే కలిపాక టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు, కారం అయితే దాని నిండా పట్టింది నాకు. చూసుకొని వేసుకుందామని పక్కకు పెట్టాను, కానీ మొత్తం వేసేసాను. ఆవు పొడి కూడా మొత్తం వేయలేదు, ఎందుకంటే మరి ఎక్కువ చేదైపోతుంది. అంత మిగిలింది నాకు. కాయలేసి కలిపేసుకుంటాను నేను అందులో. అంతా స్టార్ట్ చేశారు పచ్చళ్ళు పెట్టడం. ఏమేమి పచ్చళ్ళు పెట్టారు? వెల్లుల్లి వేడి ఆయిల్లో వేయను, ఎందుకంటే అది మాడినట్టు అయిపోతుంది, దాని టేస్ట్ రాదు. కాబట్టి గోరువెచ్చని దాంట్లోనే ఇప్పుడు తాలింపు వేసిన అట్లా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా అట్లా జ్యూసీ జ్యూసీ వస్తుంది అన్నమాట ఆయిల్లో మగ్గి. కాబట్టి చల్లారిన ఆయిల్లోనే వేయండి. వెల్లుల్లి వేడి వేడి ఆయిల్లో మాత్రం వేయొద్దు. నా కొడుకు టేస్ట్ చూస్తా అంటే వాడు సరిగ్గా, నేను కెమెరా చూపించేసరికి వాడు ఎట్లెట్లనో ముఖం తిప్పేస్తాడు. వాడు కెమెరాకి అందట్లేదు నాకు. ఆయన టేస్ట్ చూసి చెప్తాడంట.
టేస్ట్ మాత్రం చాలా సూపర్ వచ్చింది. ఆ బౌల్ నిండా వచ్చింది అంతే కానీ చాలా బాగా వచ్చింది. కొంచెం అన్నం ఉండింది. అన్నం కలిపి పెట్టాను వాడికి. ఇంక అన్నం తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయాను అనమాట. చిన్న బౌల్స్ బాగున్నాయి కదా. వంట పాత్రలు. మా వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. సెలవు.